సృష్టికర్త అయిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనమును ధ్యానించుకుందాం. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. దేవునికి మనం ఎన్నోసార్లు మాట ఇచ్చిన వారంగా ఉంటాం. పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, నీ ఆజ్ఞలను పాటిస్తానయ్యా, వాక్యమును సాక్ష్యమును ప్రకటిస్తానయ్యా, నీ చిత్తమును జరిగిస్తానయ్యా అని కొద్ది దినాలు గడిచాక వాటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టి మరచిపోతూ ఉంటాం. దీని వలన దుష్టుని నుండి అనేకసార్లు శోధింపబడుతూ ఏమీ ఎరగమన్నట్టుగా దేవుణ్ణి నిందిస్తాము. రక్షకుడిని అంగీకరించగానే ఏది ఏమైనా నీ కొరకే జీవిస్తానయ్యా అని ఆయనకు మాట ఇస్తాం. పరిశుద్ధుని రక్తంలో కడగబడగానే ప్రాణం పోతున్నా నీ చిత్తాన్నే చేస్తానయ్యా అని ఆయనతో నిబంధన చేసుకుంటాం. వీటిని నెరవేరుస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. నెరవేర్చలేకపోవడానికి కారణము సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసము భయభక్తులు లేకపోవడమే. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఎప్పుడంటే మనం దేవునికిచ్చిన మాటను ఖచ్చితంగా చేయగలిగినప్పుడే. గనక ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారమై జీవింతుముగాక.